కలెక్టర్ కుమార్ దీపక్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని పురపాలక పీఠం హస్తగతం చేసుకోవడమే లక్ష్యమని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. జిల్లా పరిశీలకులు అసెంబ్లీ ఇన్ఛార్జి కేఎస్ఆర్ సర్వేల ఆధారంగా టికెట్ కేటాయింపు గెలిచే సత్తా ఉన్న వారికే పార్టీ బీఫామ్ ఇస్తామని చెప్పారు. మరొకసారి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకి గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. ఆదిలాబాద్ జిల్లా పరిశీలకులు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. అయితే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాలకు మాత్రమే ఈసారి ఇస్తాం, టికెట్లు ఇస్తాం, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ పోయి అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తాయి. ఎప్పుడు చెప్తుంటారు కంది శ్రీనివాసరెడ్డి, పేద బడుగు బలహీన వర్గాలకి గరీబోళ్ళనందరికీ కూడా చూసే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. ఇక మరి ఎటువంటి పరిస్థితుల్లో మరి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని పురపాలక పీఠనైతే హస్తగతం చేసుకుంటామని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి తాహిర్ బిన్ హందన్ కూడా చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక కోర్టులో న్యాయవాదులు క్రీడలు ప్రారంభమని ప్రచురించారు. ఇక అదేవిధంగా ఆదివాసుల సమస్యలు పరిష్కారమే ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి నాగబాద్ దర్బార్లో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. మరి అదేవిధంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయో మనం కూడా చూడొచ్చు. ఆలయ అభివృద్ధికి 22 కోట్లు, ఆలయ సిబ్బందికి జీతాలు, గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రత్యేక సమస్యల పరిష్కారమే లక్ష్యం, అభివృద్ధితో పాటు పడతాం అని కలెక్టర్ మాట్లాడారు. ఇక విద్యకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడారని కూడా ప్రచురించారు. ఇక సరైన పత్రాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అయితే మరి మాట్లాడటం అయితే జరిగింది. ఇక అభివృద్ధే మా విధానం, హిందుత్వమే మా నినాదం, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఎట్లుంటుందో చూపిస్తామని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరి చెప్పడం అయితే జరిగింది. రాబోయే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని, తద్వారా అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుందో చేసి చూపిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో తన కార్యాలయంలో కరీంనగర్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ టీఆర్ఎస్ నేత కనుమల్ల విజయ గణపతి, జమ్మికుంట బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు. మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అభివృద్ధే మా విధానమని, హిందుత్వమే మా నినాదమని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి మరి బండి సంజయ్ మాట్లాడటం అయితే జరిగింది. చూడాలి బండి సంజయ్ అభ్యర్థనను రాష్ట్ర ప్రజలు, మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు ఏ రకంగా చూస్తారో, మరి నమ్ముతారో లేదో అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక మంత్రి వివేక్ను మర్యాదపూర్వకంగా కలిశారు, కవ్వంపల్లిని ప్రచురించారు. పనుల నిర్మాణంలో వేగం పెంచడానికి కూడా వైస్ చైర్మన్ బల్దియా కమిషనర్ చాహద్ బాజ్పై మాట్లాడారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా బీసీ పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని, రాష్ట్ర చరిత్రలో బీసీలకు మేలు చేసింది ప్రజాప్రభుత్వం అని, బీసీల అభ్యున్నతి కోసం అప్పటికే 2 బిల్లులు తెచ్చామని, మరో 3 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయని, మున్సిపాలిటీలో బీసీలు సత్తా చాటాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరి చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో బీసీల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని, బీసీలకు న్యాయం చేస్తుందని చెప్పి మరొక్కసారి మహేష్ కుమార్ గౌడ్ అయితే పునరుద్ఘాటించారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ప్రజాప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టేట్ ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడారు. ఆయన బీసీ ముఖ్యమంత్రి అయ్యే టైంలో అవుతారంటూ మున్ముందు బీసీలకు చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక నా వల్ల కాదు, మలయాళ హీరోయిన్ మాళవిక మోహన్ మలయాళంతో పాటు సమానంగా తమిళనాడును సినిమాలు చేసింది. కోలీవుడ్లో తను నటించిన మాస్టర్, పేట, తంగలాంటి చిత్రాలు తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇటీవల ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాలో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న సర్దార్ 2 మూవీలో యాక్ట్ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాళవిక చేసిన కమెంట్స్ ఇప్పుడు నెట్టింట చర్చాంశంగా మారి. ఆమె మాట్లాడుతూ, చాలా కాలం కిందటి సంగతి ఇది, తెలుగు తమిళంలో కొందరు హీరోయిన్లు డైలాగులను అసలు పట్టించుకునేవారు కాదు. ఒక సన్నివేశంలో బాధగా కనిపించాలంటే ఏడుపు ముఖం పెట్టి 1 2 3 4 అని లెక్క పెట్టేవారు. అంతే ఆవేశం, కోపం కలిగిన సీట్లలో ఏబిసిడి అనే అక్షరాలు చదువుతూ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవారు. ఏబిసిడి అనే అక్షరాలను పదే పదే చదువుతూ ఉంటే పెదాలు కలుస్తూ ఉంటాయి. అవి లిప్ సింక్ వల్ల డబ్బింగ్లో చెప్పే డైలాగ్ సరిగ్గా సరిపోతాయి. కెరీర్లో మొత్తం వాళ్ళలాగానే నెట్టుకొచ్చారు. నేనైతే వాళ్ళ అస్సలు చేయలేనని చెప్పుకొచ్చింది మరి ఈ భామ అని కూడా మరి ప్రచురించారు. ఓవరాల్గా బుడ్డోడా నాకు ఆల్రెడీ పెళ్ళైందిరా అని ఒక
సెలబ్రిటీలకు ప్రపోజల్స్ రావడం అనేది చాలా కామన్. అయితే చిన్నపిల్లలకు కూడా ప్రపోజ్ చేస్తున్నారని అదే కాస్త ఆశ్చర్యంగా ఉందని హీరోయిన్ అవంతిక మోహన్ అయితే మాట్లాడారని కూడా ప్రచురించారు. ఓవరాల్గా మనం చూసుకుంటే మహాదినపత్రికలో ఈ ఇంపార్టెంట్ న్యూస్ ఇవి అయితే ఉన్నాయి. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతిలో ఏం ప్రచురించారో చూద్దాం. విజయసాయి తన పేరు చెప్పాడేమో అని చెప్పాడేమోనని జగన్ భయం అని చెప్పి మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి మద్యం కుంభకోణంలో ఎక్కడ తన పేరు చెప్పాడో అని భయంతో జగన్ వణుకుతున్నారని, దానిపై ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రెస్ మీట్ పెట్టి అసత్య ప్రచారాలు మొదలుపెట్టారని మంత్రి పయ్యావుల కేశవ్ అయితే విమర్శించారు. ఇక ముడుపుల కోసమే ముఖ్యమంత్రి జగన్ సలహాదారు రాజ్ కసిరెడ్డి పేరు చెప్పినట్లుగా సమాచారం అని, మరి అప్పట్లో నిర్దిష్టంగా ఉన్న డెస్టినరీల నుంచి 75% మద్యాన్ని కొనుగోలు చేయడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. కమిషన్ల కోసమే సాయిరెడ్డి బదిలిచ్చారని చెప్పి కూడా మరి మాట్లాడటం అయితే జరిగింది. ఇక ఆ కూటమి ఉన్నవాళ్ళు జగన్కు అధికారం కల్లా లొంగిపోయినట్టు జగన్ ఆరోపించారని సాయిరెడ్డి ఆక్రోశించారు. ప్రలోభాలు లొంగి ఉంటే లక్షల కోట్లు ఆర్జించేవాడిని నేను చెప్పుకొచ్చారు. ఆ మాట వెనక్కి తీసుకోవాలని డిమాండ్ అయితే చేశారని కూడా ప్రచురించారు. ఇక ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా జగన్ కుట్రలు చేస్తున్నాడని, మోకాళ్ళ యాత్ర చేసిన అధికారంలోకి రాలేడని టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడినట్టుగా కూడా ప్రచురించారు. ఇక ప్రతీకార రాజకీయాలు ఎలా ఉంటాయో 3 ఏళ్ల తర్వాత అర్థమవుతాయని జగన్ అయితే వార్నింగ్ అయితే ఇచ్చారు. కక్షలకు బలైన కుటుంబాల సహనంతో ఉండవు. సీఎం చంద్రబాబు జగన్ హెచ్చరికలు జారీ చేశారు. నాకు హోదా ఇస్తేనే సభకు వస్తా, 1.5 ఏడాదిన్నర పాదయాత్ర చేస్తానని చెప్పి మళ్ళీ తాము అధికారంలోకి వస్తామని చెప్పి మనం ఇందాక మహాదినపత్రికలో కూడా